మన నోటి నుండి వచ్చిన ఏ మాటైనా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవునికి మనం ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి దేవుని యొద్ద, సింహాసనం యొద్ద మనం ఒకరోజు మనం మాట్లాడిన ప్రతి మాటకు మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా లేకుండా, మరి మనం మాట్లాడే ప్రతి మాట సమయోచితంగా మరి చక్కగా ఆలోచించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి దానికి దేవుని దగ్గర మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు సామెతలు 4వ అధ్యాయం 24వ వచనంలో, కుటిల మాటలు నీ నోట ఉండనీయకు, నీ పెదవులకు మోసకరమైన పదాలు దూరం చేసుకో అంటే ఇక్కడ సొలొమోను సామెతల్లో చెప్పబడినదనమాట. కాబట్టి మన పెదాలతో మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి, ప్రేమ కలిగించే మాటలు మాట్లాడాలి. ఇతరుల పట్ల మన మాటలు మృదువుగా ఉండాలి. ఇతరులను కించపరిచే విధంగా, ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇతరులను అవమానించే విధంగా మరి ఆ మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అటువంటి పదాలను దూరం చేసుకుంటున్నాడు. మోసకరమైన మాటలు, ఇతరుల జీవితాలను పాడు చేసే మాటలు, వాళ్ళకి నష్టం తెచ్చే మాటలు, మనం మాట్లాడిన ఒక మాట వల్ల ఇతరుల జీవితాలు ఎదురుగా ఉన్న ఇతరుల జీవితాలు నాశనం అయిపోయే విధంగా అటువంటి మోసకరమైన పదాలు మనము మన పెదవులకు దూరం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే చూసినప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనములో, మీరు జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి దేవుని బిడలగా మనం ఉన్నప్పుడు ఇటువంటి లోకానుసారమైన, శరీరానుసారమైన మాటలు మనం పలకకూడదని ఇక్కడ స్పష్టంగా ఎఫెసీ పత్రికలో రాయబడి ఉన్నది. కాబట్టి మన అవయవాలను చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, సజీవ యాగముగా దేవుని స్తుతికై మరి ఆయన పనికై మనం సమర్పించుకొని ఆయన ఆరాధించడానికే మనం వాడాలి. కానీ ఈ లోకానుసారమైన శారీరక క్రియల కోసము, మరి లోకానుసారమైన పాపము నిమిత్తము మన అవయవాలు దేన్ని వాడకూడదు. కాబట్టి ఈ నోరుతో మనం ఏమైతే మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. కనుక విస్తారంగా కొంతమంది ఏదంటే అది మాట్లాడేస్తుంటారు. దాంట్లో ఎన్నో తప్పులు తొలిపోతాయి. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది. ఆలోచించి మనం మాట్లాడాలి. మనకు నోరుందని కానీ ఎట్లంటే అట్లా మాట్లాడిస్తే దాంట్లో ఏముంటుందంట, విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు. ఎక్కడో దగ్గర మనకు తెలియకుండానే మనము ఏదో ఒక అంటే ఇతరులను గాయపరిచే విధంగా లేదా మనకు మనం నష్టం తెచ్చుకునే విధంగా కూడా కొన్నిసార్లు మాట్లాడేస్తాము. కాబట్టి ఇక్కడ అంటున్నారు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. కాబట్టి బుద్ధిమంతుడు ఎవరు? పెదాలకి కాపు పెట్టుకునేవాడని ఇక్కడ తెలియజేయబడింది. అలాగే మనం చూసుకున్నప్పుడు కీర్తనలు 55వ అధ్యాయం 21వ వచనములో, వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటి నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. కొంతమంది మాటలు చాలా తీయగా ఉంటాయి, చాలా పరిశుద్ధంగా అనిపిస్తాయి, కానీ వాళ్ళ హృదయంలో పగ, కలహంతో రగిలిపోతూ పైకి మాత్రం చాలా తీయగా మాట్లాడుతుంటారు కొంతమంది. కాబట్టి మనము హృదయంలో ఏదైతే నిండి ఉందో అదే మన నోటితో మనం మాట్లాడతాము. హృదయంలో ఒకటి ఉండి నోటితో ఇంకోటి మనం మాట్లాడము. కాబట్టి హృదయంలో మనం ఏదైతే పెట్టుకొని ఉన్నామో అదే మాట్లాడతాం. మన హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడి ఉంటే మన మాటలు కూడా ప్రేమగా ఉంటాయి ఇతరులతో. మన హృదయంలో ఎప్పుడు పగ, కలహము, మరి ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ రగిలిపోతూ కక్షతో, కుట్రతో, క్రోధముతో ఉన్నప్పుడు మన మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. కానీ కొంతమంది లోపల పగ, కలహం ఉన్నా కూడా పైకి చాలా తీయగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి, పసిగట్టాలి కూడా. కాబట్టి మనం ఎటువంటి మాటలు మాట్లాడుతామనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇదంతా మనం చూసుకున్నప్పుడు సామెత 25వ అధ్యాయం 11వ వచనంలో, సమయోచితమైన పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్లు వంటిది. కాబట్టి ఎంత చక్కగా ఉంటుంది సమయోచితంగా మాట్లాడే మాట అనేది ఇక్కడ సామెతలో తెలియజేయబడింది. వెండి పళ్ళెములో, చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. కాబట్టి బంగారు ఎంత శ్రేష్టమైంది కదా.
మరి ఇక్కడ ఏమంటున్నాడు, వెండి పళ్ళెము బంగారు. మరి బంగారు వెండి ఎంత శ్రేష్టమైనవి, అవి మనకు ఖరీదైన వస్తువులు కదా, ఖరీదైనవి. మనము వాటిని ఎంతో డబ్బు పెట్టి కొనుక్కుంటాము, శ్రేష్టమైనవి కదా అవి. కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా అలాగే ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సంయోచితంగా ఆలోచించి మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నప్పుడు సామెతలు 10వ అధ్యాయం 11వ వచనంలో భక్తిహీనుల నోరు బలత్కారం మరుగుపరచును. అలాగే సామెతలు 10:13లో వివేకుని పెదవులు ఎందుకు జ్ఞానము కనబడును. కాబట్టి భక్తిహీనంగా మనం ఉన్నప్పుడు మన మాటలు కూడా అదే బుద్ధిహీనంగానే మాటలు బయటకు వస్తాయి. అదే మనము వివేకంగా మంచిగా దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు మన మాటలు కూడా చాలా జ్ఞానవంతంగా ఉంటాయన్నమాట. ఇతరులకు మనం మాట్లాడితే మన మాటల్లో నుంచి వాళ్ళు ఎంతో గ్రహిస్తారనమాట. వాళ్ళ జీవితానికి కావలసిన ఏదన్నా పరిష్కారం కానీ, లేకపోతే వాళ్ళు ఏ మార్గాల్లో పోవాలనుకుంటున్నారో మనం మాట్లాడే మాటల్లో వాళ్ళు దాన్ని గ్రహించుకుంటారు. కాబట్టి మన నోట్లోంచి వచ్చే మాటలు ఇతరుల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన నోట్లో నుంచి శాపనార్థాలు, మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, మరి అసూయతో కూడిన మాటలు, విషపూరితమైన మాటలు మనం మాట్లాడకుండా మన నోరును శుద్ధిగా ఉంచుకోవాలి. కాబట్టి ఇలా మనం ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో, ఆయన ప్రేమతో మన హృదయం నింపబడుతుందో అప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అదే విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో, ఆ ప్రేమామయుడు యేసు ప్రభువు ప్రేమామయుడు ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం నోటి నుంచి మాట్లాడే మాటలు కూడా సంయోచితంగా, చాలా జాగ్రత్తగా, ప్రేమ కలిగించే విధంగా, చాలా ఇతరులకు మనము ఒక ప్రయోజనకరంగా మాట్లాడే మాటలుగా ఉంటాయన్నమాట. కాబట్టి మన హృదయము దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి. ఆయన యొక్క ఆత్మానుసారంగా మనం ఉండమన్నాడో ఆ విధంగా ఆత్మ ఫలాలతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఆ ప్రేమ, ఆ సమాధానము, ఆ సంతోషం మనలో వచ్చినప్పుడు మన నోటి ద్వారా వచ్చే మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మన మాటలు కూడా సంతోషంగా ఉంటాయి. మన హృదయంలో ప్రేమ నింపుకున్నప్పుడు మన మాటలు కూడా ప్రేమతో నింపబడి ఉంటాయి. సమాధానం ఉన్నప్పుడు మన మాటలు కూడా సమాధానంతో ఉంటాయి. కనుక దేవుని యొక్క ఆత్మతో మనం నింపుకున్నప్పుడు మన మాటలు కూడా మనం చక్కగా ఆ విధంగానే మాట్లాడగలుగుతాము. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు దేవుని సింహాసనం వద్ద లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. కనుక మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన నోటికి కాపు పెట్టుకొని దేవుని బిడలగా మనము ప్రవర్తించాలి.